ఆఫీసర్లు చాలా మంది అవసరం ఉన్నారు, చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి గురై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జాబులు రాక. ఇట్లా వీళ్ళు ఈ విధంగా చేస్తే ప్రభుత్వం తర్వాత పరిస్థితి ఏంటి, యూత్ను కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయం మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఒకవేళ గనక రాష్ట్ర ప్రభుత్వం గనక విడుదల చేయకపోతే 20 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 4, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు, ట్రాన్స్కో జెన్కోలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ వయసును పెంచింది. మేము కొత్త జాబ్స్ అయితే ఏం అడగట్లేదు కదా, ఉన్నాయే కదా అడిగేది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి రిటైర్మెంట్ టైం పెంచితే మిగిలిన వాళ్ళు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోతారు? ఒక్కసారి వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఇంకా రిజల్ట్ కఠినంగా ఉండొచ్చు. అందుకోసమైనా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోరట్లేదు, మీరు చెప్పిన ఖాళీగా కోరుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకు పెంచడం కాదు, ఎవరైతే నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకునే యొక్క ఏజ్ లిమిట్ పెంచండి. అది పెంచకుండా ఉద్యోగస్తుల ఏజ్ పెంచితే ఏం లాభం అండి? సో రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. లేకపోతే 2024 ఉంది. 2024లో 20 లక్షలు ఇంటూ 5 ఓట్ల చొప్పున కోటి ఓటర్లు మా చేతుల్లో ఉండారు.